శ్లోకము 19 బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మలపాటు పుణ్యకార్యాలు సాధన చేసిన తర్వాత చివరికి పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి ఈ విశ్వమంతా వాసుదేవమయం భగవంతుడే అని గ్రహించి నన్ను శరణు వేడుతాడు. అటువంటి విశాల హృదయం కలిగిన మహాత్ముడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ముఖ్యాంశాలు: సాధన నిరంతర ప్రక్రియ. మోక్షం లేదా భగవంతుని తత్వాన్ని గ్రహించడం అనేది ఒక్క జన్మతో అయ్యేది కాదు. ఎన్నో జన్మల సంస్కారం వల్ల అది సాధ్యమవుతుంది. అద్వైత భావన. కనిపించే ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడగలిగే స్థితియే నిజమైన జ్ఞానం. అరుదైన వ్యక్తి. లోకంలో దేవుడిని నమ్మేవారు, పూజించేవారు చాలామంది ఉంటారు. కాని అంతా ఆయనే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహాత్ములు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. శ్లోకము 20 కామైస్తైస్తైర్హరుతజ్ఞాన ప్రపద్యంతేన్యదేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నేతాః స్వయ. వివిధ రకాలైన భౌతిక కోరికల వల్ల వివేకాన్ని కోల్పోయినవారు తమ తమ స్వభావాలకు, గుణాలకు లోబడి ఆయా కోరికలు తీర్చుకోవడానికి కొన్ని నియమాలను ఏర్పరచుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు. ముఖ్యాంశాలు: కోరికల ప్రభావం. ధనం, పదవి, విజయం వంటి తాత్కాలిక కోరికలు మనిషి వివేకాన్ని కప్పేస్తాయి. దీనివల్ల వారు శాశ్వతమైన పరమాత్మను వదిలి తక్షణ ఫలితాల కోసం ఇతర శక్తులను ఆశ్రయిస్తారు. స్వభావం. ప్రతి మనిషి తన పూర్వ జన్మ సంస్కారాల వల్ల ఒక ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆ స్వభావాన్ని బట్టే వారి పూజా పద్ధతులు, వారు ఎంచుకునే దేవతలు మారుతుంటారు.